ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశ ఈ ధ్యానంలో ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ అంశపు ఈ పేరులో ఈ ఆత్మీయ సందేశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి ఈ యొక్క విషయాలను ధ్యానం చేస్తూ సుదీర్ఘకాలం ప్రతి విషయాన్ని వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతము వేరు, మార్గము వేరు. ఈ విషయాన్ని గమనించండి. మతానికి కారకులైన మనుషులు కూడా ఉన్నారు, మార్గానికి కారకుడైన దేవుడు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు వాక్య ఆధారాలతో వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నంలోనే ఇన్ని విషయాలు మీకు తెలియపరుచుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరి అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మన అంశానికి సంబంధించినటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో యేసు ప్రభువారు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ మాటలను ఒకసారి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, అంటే మూల భాషలో మనం చూస్తుంటాం నరక కుమారునిగా చేదురు అని యేసుప్రభు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని సమయంలో మీకు చదివి వినిపించి మరి తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ మూలవాక్య సువార్త వచ్చిన భాగంలోంచే ప్రియా దేవుని బిడ్డలారా మన అంశాన్ని మనం తీసుకుని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా శాస్త్రుల విషయమై, పరిసయ్యుల విషయమై మనం తెలుసుకుంటూ మరి పరిసయ్యుల గురించినటువంటి ఎన్నో విషయాలు గత వారం మనం ధ్యానం చేసుకుంటూ అందులోంచి ఆత్మీయ విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిసయ్యులకు సంబంధించిన మరి అనేకమైనటువంటి విషయాలు ఈ దినాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరచుటలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మతానికి సంబంధించినటువంటి ఆ ఒక వారు ఎవరై ఉన్నారో ఈ వివరణ ద్వారా మీకు తెలియపరచబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇలాంటి స్థితిగతులు, ఇలాంటి పరిస్థితులు ఎవరిలో ఉన్నా వారు మతానికి సంబంధించేవారు మత విషయమై మతపక్షంగా పాటుపడేవారు అని మనం తప్పక తెలుసుకోవాలి. మార్గము తెలియజేసే, అంటే దేవుని మార్గము తెలియజేసే విషయాలు వేరు. అవి కూడా రాబో దినాల్లో చాలా వివరముగా దేవుని యొక్క వాక్యంలోంచి మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మత్తయి సువార్త 23వ అధ్యాయం 6-7లో మరి యేసు ప్రభువారు పరిసయ్యుల విషయమై లేక శాస్త్రుల విషయమై చెప్పినటువంటి ఆ మాటలను మరికొన్ని మనం ఈ సమయంలో మరి తెలుసుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోదాం. అయితే యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను కోరువారై యుందురు అని ఈ శాస్త్రులు పరిసయ్యుల విషయమై యేసు ప్రభువారు చెప్పుటను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క అగ్రస్థానాలు లేక అగ్రపీఠాలు ఈ విషయాలు గమనించండి. వీటి యొక్క మరి వీటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను ప్రభు సేవకునిగా చేస్తున్నాను. అగ్రపీఠం లేక అగ్రస్థానములు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, గుర్తింపును ఇచ్చేటటువంటి సింహాసనాలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అందరి చేత గౌరవించబడాలి అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ గౌరవించబడేటటువంటి స్థలాలుగా ఈ యొక్క అగ్రస్థానాలు, అగ్రపీఠాలను మనం చూస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన సింహాసనాలుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వారు కూర్చుండేటటువంటి స్థలము నుండి వారు అందరికీ కనబడాలి. అందరూ వారిని చూడాలని కోరేటటువంటి అగ్రపీఠాలు, అగ్రస్థానాలు ఇవి అయి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అగ్రపీఠమైన అగ్రస్థానమైన
దేవుడు మనకి ఇవ్వాలే తప్ప ఏమండి మరి మనంగా ఆ అగ్రస్థానాలను అగ్రపీఠాలను పొందుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ చేయకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి ప్రభు యొక్క ఏమండి సేవకులైన వారు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఏమండి అగ్రస్థానం ఏమండి అగ్రపీఠం అంటే ప్రథమ స్థానం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి అనే విషయాన్ని కూడా తప్పక మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ యొక్క ఏమండి పరిసయ్యులు శాస్త్రులకు ఏమండి మరి ఈ యొక్క అగ్రస్థానాలు అగ్రపీఠాలు ఏమండి మరి దైవ విధానంలో వారికి ఇవ్వబడినప్పటికీ వారు ఏమండి అక్కడ ఎవరికి ప్రాముఖ్యతను ఇవ్వాలో, ఎవరికి అగ్రపీఠం అగ్రస్థానం దానిలో ఉన్నటువంటి అసలు దైవిక సంబంధమైన ఆత్మీయ అర్థం ఏటో తెలుసుకొని మెసులుకోవడం మానివేసి ఏమండి అక్కడ వారు ఎటువంటి ఏమండి స్థితికి వారు అలవాటు పడ్డారో ప్రియా దేవుని బిడ్డలారా మనం ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే ఏమండి నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని ఏమండి అనుభవ సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఏమండి మన కళ్ళెదుట ఏమండి మనం చూస్తున్న విషయాల ద్వారా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే నేటి క్రైస్తవ సమాజంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క అగ్రపీఠాలకు లేకపోతే అగ్రస్థానాలకు అలవాటు పడినటువంటి ఏమండి మరి ప్రభు సేవకుల్లో కొందరిని మనం చూస్తూ ఉంటాం, లేక క్రైస్తవ నాయకుల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే మరి వాటి విషయమై ఏమండి మరి వారు ఆసక్తి చూపుతూ ఉంటారో ఏమండి ఏ విషయాలలో ఏమండి మరి వారు ఆ ఆసక్తిని వారు చూపుతూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వారి పనులు ఎలా ఉంటాయో ఏమండి మరి మనం తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనం చెప్పుకుంటున్న ఈ విషయాలు మరి కొంత సులభంగా ఏమండి మనకి అర్థమవుతాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే నేటి క్రైస్తవ సమాజంలో ఏమండి మరి ప్రభు సేవకులైన వారిలో కొందరు మరి క్రైస్తవ నాయకుల్లో కొందరు ఏమండి వేటి విషయాల్లో ఆసక్తి వారు చూపుతూ ఉన్నారో ఈ విషయాల ద్వారానే ఏమండి మనం చెప్పుకునేటటువంటి ఏమండి ఆ పరిసయ్యులు శాస్త్రులకు సంబంధించిన విషయాలు మరికొంత మనకి వివరంగా అర్థమవుతాయి ప్రియా దేవుని బిడ్డలారా. రండి ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే క్రైస్తవ సమాజమునకు సంబంధించినటువంటి ఏమండి మరి పాస్టర్ ఫెలోషిప్లు అనేవి మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ ఫెలోషిప్స్లో ఏమండి క్రైస్తవ మరి ఆ ఒక సేవకులైన వారు కానీ లేక క్రైస్తవ నాయకులైన వారు కానీ ఈ ఫెలోషిప్స్లో వారు ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది అంటే అందరినీ మనం చెప్పకూడదు కానీ చాలామంది ఏమండి అగ్రస్థానాల కొరకు అగ్రపీఠాల కొరకు ఏమండి ఆసక్తిని ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి కమిటీల్లో కూడా ఏమండి మరి కొంతమంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఏమంటే వారికి ఏమండి అక్కడ గుర్తింపు కావాలి కనుక వారు దాని కొరకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఆ పని కొరకు ఏర్పరచబడిన వారు ఉంటారు. వారు ఆ పనిలో ఉండడంలో తప్పు లేదు. కానీ ప్రభువు తన పరిచర్య కొరకు పిలిచి తన వాక్యాన్ని బోధించి ఆత్మలను రక్షించమని సంఘాలను స్థాపించమని క్రీస్తు సువార్తను విస్తరింపజేయమని ఏమండి దేవుడు ఇచ్చినటువంటి ఆ పిలుపు కలిగినటువంటి సేవకులు కూడా ఏమండి మరి ఇలాంటి అగ్రపీఠాల కొరకు అగ్రస్థానాల కొరకు వాటిలో చాలామంది ఇరుక్కుపోయి ఏమండి దేవుని యొక్క ఆ పిలుపుకు న్యాయము చేయకుండా ఏమండి దేవుని పరిచర్యను ఏమండి ప్రక్కన పెట్టి ఏమండి అగ్రపీఠాల కొరకు అగ్రస్థానాల కొరకు ఏమండి మరి ఆసక్తిని చూపేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే వాటి కొరకు ఏర్పాటు చేయబడిన వారు ఏమండి సంఘ పెద్దలు అవ్వచ్చు, అది వేరు. కానీ ఇప్పుడు ప్రభు సేవకులైన వారే ఏమండి వాటికి ఆసక్తిని చూపి పరిచర్యను ప్రక్కన పెట్టి సంఘం విషయమై భారము లేక ఏమండి మరి సరైన ఆత్మీయ ఆ వాక్యాన్ని సంఘానికి అందించక ఏమండి ఈ ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క అగ్రపీఠాలు అగ్రస్థానాలు అందరికీ కనబడాలి ఏమండి గుర్తింపు కొరకు ఆరాటపడేవారు చాలామంది మనకు కనబడుతుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ ఏమండి మీటింగులు ఏమండి మరి వారు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడ జరగాలన్నా ఏమండి వీరిని సంప్రదించాలి. ఈ విషయాన్ని గమనించండి. వీరి యొక్క డిమాండ్స్ని ఏమండి నెరవేర్చాలి. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఉండేటటువంటి
ఆ ఒక పాస్టర్ ఫెలోషిప్ సభ్యులతో సంఘాలతో ఆ మీటింగ్కి ఆ క్రైస్తవ సువార్త ఉజ్జీవ ఆ మీటింగులకు వారు హాజరవుతూ ఉంటారు. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా నేను తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి ఒక క్రైస్తవ మీటింగ్ జరిగింది, ఒక సువార్త సభ, ఒక ఉజ్జీవ సభ జరిగిందంటే అక్కడున్న సేవకులందరూ, అక్కడున్న సంఘాలన్నీ కూడా ఏమండి వచ్చి పాల్గొని ఏమండి అది ఆ దేవుని పేరట దేవుని నామంలో ఏమండి జరుగుతున్నటువంటి ఒక మంచి ఏమండి దైవ కార్యక్రమం, దైవ బోధలు అక్కడ జరుగుతుంటాయి. అందరూ ఏమండి దానికి ప్రోత్సాహకరంగా ఉండి పాల్గొనట ద్వారా దేవునికి ఎంతో మహిమ జరుగుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వారికి కొన్ని ఉంటాయి ఏమండి, వారికి అక్కడ గుర్తింపు కావాలి, అక్కడ వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఏమండి, వారు చెప్పేటటువంటి వాటన్నిటికీ వారు అక్కడ ప్రాముఖ్యతనిస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కలిసి సంఘాలతో వస్తారు, లేకపోతే రాలేనటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఏమండి మరి ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ అగ్రస్థానాల కొరకు అగ్రపీఠాల కొరకు ఆరాట పడేవారు ఏమండి చాలా స్థలాల్లో వారికి ప్రాముఖ్యత అక్కడ ఇవ్వబడితేనే వస్తూ ఉంటారు. ప్రాముఖ్యత ఇవ్వబడకపోతే వారు ఆ స్థలాల్లో కనబడరు, రారు, మిగతా వారిని కూడా ప్రోత్సహించలేనటువంటి పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. వచ్చేవారిని కూడా ఆటంకపరిచేటటువంటి వారు కూడా లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు నేటి క్రైస్తవ నాయకులలో ఏమండి మరి ఆ ఒక క్రైస్తవ బోధకులలో చాలామందిని మనం ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. కారణం ఈ అగ్రస్థానాల ద్వారా ఏమండి ఇతరులు తమని గౌరవించాలి అనేది వారి యొక్క కోరిక. ఏమండి ఈ విషయాన్ని గమనించండి. అంటే ఈ అగ్రస్థానాల ద్వారా ఏమండి వారిని ఏం చేయాలంటే ఇతరులు గౌరవించాలి. మనుషులు మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా, మనుషుల ద్వారా మనకి గుర్తింపు ఉన్నా గుర్తింపు లేకపోయినా మనల్ని గుర్తించేటటువంటి దేవుడు ఉన్నాడు. ఏమండి మన గౌరవింపజేసే దేవుడు ఉన్నాడు. ఆయన పని కొరకు ఆయన కార్యాలలో దేవుడు మనకిచ్చిన ఏమండి ఆ ఒక సమయ అనుకూలత ఏమండి ఆ అవకాశాలను మనం ఉపయోగించి ఏమండి మరి ఆయా విశ్వాస సేవకులు పెట్టే కార్యాలలో ఏమండి మీటింగులు మనం పాలిభాగస్తులమై ఏమండి అవి జయకరంగా దేవుని మహిమార్థమై ఘనంగా జరిగేటట్లు ఏమండి మరి దేవుని ఆత్మ ప్రేరణలో మనం పాల్గొని మన సంఘాలతో కలిసి ప్రభునామాన్ని ఘనపరచడం మనకి ఎంతైనా ఆశీర్వాదం అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఏమండి ఒక దైవజనుని అంటే నేను ఒక సేవకుల సహవాసానికి నేను వెళ్తూ ఉన్నాను. అయితే ఒక దైవజనుని నేను అడిగాను, అయ్యా పలానా దైవజనుడు మన సహవాసమునకు ఏమండి రావట్లేదు అని నేను అడిగినప్పుడు ఏమండి ఆ దైవజనుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే ఆయనకు పదవిస్తేనే వస్తాడంటండి అని ఆయన అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ పదవి ఇస్తానంటేనే వస్తానన్నటువంటి ఆ దైవజనుడు ఎన్నెన్నో క్రైస్తవ నాయకత్వాలను ఒకానొక సందర్భంలో చేసిన అయ్యండి మరి వ్యక్తి ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ నాయకత్వాలకు అలవాటు పడినటువంటి ఆయనకి ఇంకా తృప్తి లేదండి, తృప్తి లేదు. ఇంకా ఆయన నాయకత్వాల కొరకు ఆరాట పడుతూ ఉన్నారు. అతనికి ఏమండి పదవే ముఖ్యం, ఏమండి ప్రభు చిత్తం ముఖ్యం కాదు, ప్రభు పని ఏమండి ముఖ్యం కాదని అప్పుడు నాకు నేను అడిగినటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాటల ద్వారా నాకు అర్థమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే ఆనాడు యేసుప్రభు కాలంలో అగ్రపీఠాలను అగ్రస్థానాలను కోరుకున్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు వారు ఏ రకమైనటువంటి వాటికి వారు ప్రాముఖ్యత ఇచ్చారో ఆ విషయాలు మనకు తెలియపరచబడాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకున్నట ద్వారా మనకి చాలా వివరంగా ఈ విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఆ ఒక మాటల్లో ఉన్నటువంటి అసలు అర్థాలు కూడా మనకి తెలియపరచబడతాయి. కనుక నేను వివరముగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ యొక్క నేను ఒక దైవజనుడిని అడిగాను. ఆ దైవజనుడు ఆ ఒక దైవజనుడు గురించి ఇలా చెప్పాడు. అయితే మరి యొక్క ఏమండి కొంతమంది గురించి నేను ఏమండి అడిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వారికి ఏంటంటే అగ్రస్థానాల రుచి చూపించుటను బట్టి ఆ స్థితికి ఆ గౌరవాలకు అలవాటు పడినటువంటి వారు సేవకుల సహవాస కూడికల్లో వచ్చి కూర్చొని వాక్యం వినడానికి కానీ ఏమండి మరి వారి యొక్క విలువైన సలహాలు ప్రార్థనాపూర్వకంగా పంచుకోవడానికి కానీ రాలేనటువంటి మరికొంతమంది ప్రభు సేవకులను నేను చూశాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే అగ్రస్థానాలకు అలవాటు పడితే ఆత్మీయ భ్రష్టులుగా ఎలా మారిపోతారో ఏమండి నాకు అప్పుడు అర్థమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఇలాంటి వారి ఏమండి హృదయాల్లో సేవాభారం ఉండదు, ఆత్మల భారం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు,
ఏమండి ఈ యొక్క వాక్య ధ్యానము కన్నా అగ్రస్థానాల కొరకు ఏమండి వారు ఎటువంటి స్థితికి దిగజారిపోతారంటే కుట్రలు, కుళ్ళు రాజకీయాలు, తిరుగుబాటు, విమర్శలు, గ్రూపు రాజకీయాలు, ఏమండి కుల రాజకీయాలు, ఇక ఇదే వీరి పనిగా ఏమండి మరి ఇదే పనిగా వారు ఆ పని పెట్టుకొని నిత్యమో ఏమండి అందులోనే నిమగ్నమై ఉండేవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఇలా అని అందరూ ఇలాగే ఉన్నారని మనం అనలేం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాగ అలవాటు పడిన వారు ఏమండి మరి కొంతమంది మనకు కనబడుతుంటారు. ఇలాంటి పనులు చేయవారిగా కొంతమంది మనకి కనబడుతుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా అగ్రస్థానాలకు అగ్రపీఠాలకు అలవాటు పడినటువంటి వారు ఏమండి ఎంతగా వారు దిగజారిపోతూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, చివరికి మంచి సాక్ష్యము అభిషేకము కలిగిన లేక యథార్థమైనటువంటి దైవ ఏమండి మరి ఆ యొక్క దైవజనులకు ఏమండి ఒకవేళ ఈ యొక్క ఫెలోషిప్లో కానీ లేక వారు చేస్తున్నటువంటి పరిచర్య ద్వారా ఏమండి గుర్తింపు కానీ ఏమండి గౌరవము దైవికముగా ఒకవేళ కలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అగ్రస్థానాలకు అలవాటు పడినటువంటి వారు ఏమండి మరి ఆ యొక్క ఫెలోషిప్లో ఒకవేళ ఏమండి కొంతమంది సేవకులు ఏమండి దైవికమైన గౌరవం పొందుతూ ఉంటే చూస్తూ ఏమండి వారు ఏం చేస్తారంటే వారి యొక్క ఆత్మీయతను తక్కువగా ఇతరులకు చూపించుటకు ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. లేదంటే వీరి యొక్క దుర్మార్గపు క్రియలను బట్టి వారిని ఏమండి ఆ యొక్క ఫెలోషిప్ యొక్క సహవాసానికి రాకుండా చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆ యొక్క సహవాసానికి రాకుండా చేస్తూ ఉంటారు, పాస్టర్ ఫెలోషిప్ యొక్క సహవాసానికి. ప్రియులారా, నేను ఎందుకు ఇంత వివరముగా మీకు తెలియపరుస్తున్నానంటే ఈ అగ్రస్థానాలకు అగ్రపీఠాలకు పరిసయ్యుల వలె శాస్త్రుల వలె ఏమండి ఒకవేళ అలవాటు పడితే వారి యొక్క ఏమండి ఆత్మీయ జీవితం ఏమండి ఎలా మారిపోతూ ఉంటుందో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ ఇలాంటి దుర్మార్గపు క్రియలు దేవునికి ఆయన పిలుచుకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సేవకులకు విరోధముగా చేయవారు ఏమండి మరి ఎవరు అంటే ఈ పరిసయ్యులు శాస్త్రుల వలె ఏమండి దేవుని ఆజ్ఞలను ఏమండి ప్రవక్తల యొక్క ప్రవచనాలను దేవుని యొక్క మార్గాన్ని దైవభక్తిని మతముగా మార్చి మతమనే ముసుగులో యేసుక్రీస్తు చెప్పిన బోధలకు వ్యతిరేకముగా పనిచేయు ఏమండి నరకపాత్రులకు మత బోధకులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి మరి చాలామంది ప్రభు సేవకులు ఏమని వారు బోధిస్తూ ఉంటారంటే క్రైస్తవ్యమో మతము కాదు, క్రైస్తవ్యమో ఏమండి మరి పరలోకానికి చేరేటటువంటి మార్గము, ఇది దేవుని మార్గము అని ప్రకటిస్తూ ఉంటారు. మరి క్రైస్తవ్యము మతము కాదని చెప్పేటటువంటి వారు ఈ మత సంబంధమైనటువంటి ఏమండి మరి మతానికి కారకులైనటువంటి ఏమండి మరి పరిసయ్యులు శాస్త్రులు లాంటి ఏమండి స్థితిగతులకు చోటిస్తూ దేవుని మార్గాన్ని బోధించేటటువంటి పని చేయడం అది సరైనటువంటి వాక్యానుసారమైనది కాదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవము మతము కాదు మార్గం అని చెప్పేటప్పుడు ఈ మత సంబంధమైనటువంటి వారికి సంబంధించిన ఏ రకమైనటువంటి అగ్రస్థానాలు అగ్రపీఠాలు ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి ఏమండి ఆత్మీయత ప్రభు సేవకుల్లో క్రైస్తవ నాయకుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని ఈ యొక్క సందర్భాలు ఈ వాక్య ఏమండి వివరణ ద్వారా ప్రభు సేవకునిగా ఏమండి ఈ వాక్యాన్ని ఆధారము చేసుకొని నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుండి 36 వరకు వ్రాయబడినటువంటి సువార్త వచ్చిన భాగముల్లో ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిసయ్యుల విషయమై శాస్త్రుల విషయమై చెప్పినటువంటి ఏమండి వారి క్రియలు లేక ఆచార సంబంధముగా కానీ వేషధారణ రీతిలో కానీ అక్రమ రీతిలో కానీ నేటి క్రైస్తవ నాయకులలో కానీ క్రైస్తవ సేవకులలో కానీ ఉంటే వారు క్రీస్తు మార్గాన్ని బోధించువారు కాదని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు వారి స్వలాభాల కొరకు ఈ పరిసయ్యులు శాస్త్రుల వలె ఏమండి మతాన్నే బోధించు వారిని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం ఏమండి దేవుని వాక్యాన్ని చెప్పేసినంత మాత్రాన ఏమండి వారు ఏమండి దేవుని మాటలు అబ్బా ఎంత చక్కగా చెప్పారు, ఎంత ఆత్మీయంగా ఉందని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే
ఏమండి ఆ ఒక వాక్యాన్ని చెప్పేటటువంటి ప్రభు సేవకుల్లో ఈ పరిసయ్యులు శాస్త్రులు లాంటి ఏమండి ఆచార సంబంధించినటువంటి పరిస్థితులు కానీ, వేషధారణ కలిగినటువంటి పరిస్థితులు కానీ, అక్రమ రీతిలో ఏమండి అటువంటి పరిస్థితులు కానీ ఒకవేళ వారిలో ఉంటే వారు ఏమండి వారి స్వలాభం కొరకు, మతము కొరకే వారు పనిచేస్తున్నారని మనం తెలుసుకోవాలి. అంతేగాని ఏమండి యేసు ప్రభువు చెప్పినటువంటి ఏమండి ఆయన మార్గము గురించి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే నేను చెప్పినటువంటి మాటల్లో వేషధారణ అనేటటువంటి మాట నేను ఈ సమయంలో కొంత మీకు ఏమండి తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వేషధారణ అంటే లోపల దేవుడు ఉండడు. ఈ విషయాన్ని గమనించండి. దేవుని మాటలకు ఏమండి ఏ విధమైనటువంటి స్థానం ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని యొక్క నీతి కానీ సత్యం కానీ లోపల ఉండవు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి వారు అన్నీ కలిగి ఉన్నట్లే, అంటే దేవుడు ఉన్నట్లు, వాక్యం ఉన్నట్లు, సత్యం ఉన్నట్లు, నీతి ఇవన్నీ కలిగి ఉన్నట్లే పైకి వారు కనిపిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే పైకి కనిపిస్తారు, పైకి చూపించేటటువంటి ఆ ఒక స్థితిని కలిగి ఉంటూ ఉంటారు. దీన్నే ఏమన్నారంటే వేషధారణ అని అన్నారు. నిజానికైతే దేవుడు వారి లోపల ఉండడు, వాక్యము వారిలో ఉండదు, దేవుని నీతి వారి లోపల ఉండదు, దేవుని సత్యం వారిలో ఉండదు. కానీ ఈ వేషధారణ కలిగినటువంటి ప్రభు సేవకుల్లో కొందరు అవ్వచ్చు, క్రైస్తవ నాయకుల్లో కొందరు అవ్వచ్చు. ఒకవేళ వేషధారణ కలిగిన స్థితి ఉంటే ఏమండి మరి వారు లోపల స్థితి ఒకలాగుంటుంది, బయట స్థితి ఒకలాగుంటుంది. ఈ విషయాలు గమనించండి. ఈ స్థితిగతులను బట్టి కూడా ఏమండి ఎవరు ఖచ్చితమైన దేవుని మార్గాన్ని బోధించేవారో, ఎవరు మతపరమైనటువంటి ఏమండి స్థితిలో వారి స్వలాభాల కొరకు వారు సేవ చేస్తూ ఉన్నారో ఏమండి తప్పక మనం గుర్తించవచ్చు, ఏమండి గ్రహించవచ్చు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అయితే ఈ వేషధారణ స్థితిని ఏమన్నారంటే ఏమండి ఈ విషయాన్ని గమనించండి. ఏమండి ఈ వేషధారణ గురించి మనం మామూలుగా చెప్పుకుంటే ఏమండి మరి ఓసర విల్లులాగా ఏమండి రంగులు మార్చే స్థితే ఈ వేషధారణని మనం తప్పక తెలుసుకోవాలి. ఏ ఎండకు ఏమండి ఆ గొడుగు పట్టేటటువంటి పరిస్థితిని ఏమన్నారండి మరి వేషధారణ. ఇవి మన భాషలో మనం తెలుసుకోవడానికి నేను చెప్తూ ఉన్నాను. ఏమండి అనుకూలముగా ఉన్నవారి విషయమై ఒకలాగా మాట్లాడుతారు, ఏమండి ఉన్నది ఉన్నట్లు ఏమండి మరి దేవుని యొక్క వాక్యాన్ని ఏమండి మాట్లాడేవారి విషయమై ఏమండి వారి వెనక ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఉన్నది ఉన్నట్లు వాక్యం చెప్పేటటువంటి సేవకుల ముందు ఏమండి మీ వాక్యం ఎంత, మీరు నిజంగా ఎంత గొప్ప రీతిలో వాడబడుతున్నారండి, నిజంగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మేము ఎన్నో రకరకాలుగా ఏమండి ముఖస్తుతి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా ఈ విషయాలు గమనించండి. కనుకనే ఇలాంటి వేషధారుల విషయమై, ఇలాంటి మత ఏమండి సంబంధమైనటువంటి ఈ వేషధారణతో కూడిన ఈ మత బోధకుల విషయమై ఏమండి వారి బోధల విషయమై యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఏమండి మరి జాగ్రత్త కలిగి ఉండమని ఏమండి శిష్యులకు ఆయన చెప్పినట్లు, అంతేకాదు నేటి క్రైస్తవ సమాజమునకు కూడా ఆనాడు శిష్యులకు చెప్పిన మాటలు నేడు క్రైస్తవ సమాజమునకు కూడా ఆయన మరొకసారి ఏమండి ఈ వర్తమానాల ద్వారా ఆయన జాగ్రత్త పడమని ఏమండి అప్రమత్తంగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రిఫరెన్స్లు ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తున్నాను. దయచేసి ఈ రిఫరెన్స్లు మీరు తదుపరి ఒకసారి చూసుకోండి, తద్వారా ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం, 15వ అధ్యాయం 14, ఏమండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 19 వరకు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏమండి 11వ అధ్యాయం 13 నుండి 15 వరకు, ఏమండి అదేవిధంగా ఏమండి మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏమండి 23 నుండి 26 వరకు, పేతురు రాసిన ఏమండి 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు, పేతురు రాసిన ఏమండి 2వ పత్రిక ఏమండి 1వ అధ్యాయము ఏమండి 15-16 వచనాల ద్వారా ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సందర్భంలో ఏమండి ఒక మాట నేను చెప్పి ఈ యొక్క ఏమండి ఈ సందేశాన్ని ఈ వారానికి ఇప్పుడు వరకు మనం చెప్పుకునే విషయాలతో మనం ముగించుకొని వచ్చే వారం మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ గొప్ప అద్భుత సత్యం అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దేవుని యొక్క మార్గం ఏమండి లేక పరలోకపు మార్గం దేవునికి చెందినది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మతం ఏమండి మనుషులు ఏర్పరిచినది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక మత బోధకుల బోధలు వినినట్లయితే ఏమండి పరలోకములో
ప్రవేశించలేము అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి గనుక యేసు ప్రభువారు ఏమన్నారంటే ఈ మత బోధకులైనటువంటి ఏమండి పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై మత్తయి సువార్త 23:14 ఆయన ఇలా చెప్పారు. ఎలా చెప్పారంటే ప్రియా దేవుని బిడ్డలారా, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరని ఏమండి మరి యేసు ప్రభువారు ఈ పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై, వారి బోధల విషయమై ఏమండి మరి ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మత బోధకుడు అనేవాడు ఏ మత విశ్వాసాలకు చెందినవాడైనా వాని బోధ వారిని కానీ ఏమండి వినువారిని కానీ దేవుని నిత్యత్వములోనికి ప్రవేశింపనీయదు, ఏమండి నరకమునకే నడిపించును అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమండి చెప్పినటువంటి మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి మత బోధకుడు అనేవాడు ఏ మత విశ్వాసానికి చెందినవాడైనా ఏమండి ఆ మతానికి సంబంధించినటువంటి బోధ, మతాన్ని అనుసరిస్తూనే బోధ చేస్తూ ఉంటాడు కనుక ఏమండి తన స్వలాభాల కొరకు, స్వప్రయోజనము కొరకు, తను తాత్కాలికమైనటువంటి లాభం పొందడానికి మాత్రమే బోధిస్తూ ఉంటాడు కనుక ఏమండి వాని యొక్క బోధ వానిని కానీ వినువారిని కానీ దేవుని యొక్క నిత్యత్వములోనికి ప్రవేశింపనీయదు అని యేసుప్రభువారు ఆనాడు ఆయన చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఏమండి ఇంకా కొంత వివరముగా ఈ విషయాలు మనం తెలుసుకున్నట్టు ద్వారా ఏమండి మనం ఈ మతాన్ని బోధించి ఏమండి స్వలాభాల కొరకు, స్వప్రయోజనాల కొరకు మాత్రమే సంఘాలను నడిపించే సేవకుల, సంఘాలలో విశ్వాసులుగా ఉంటే ఏమండి ఈ మతపరమైన బోధల్లోంచి మనం బయటికి వద్దాం. లేదు దేవుని యొక్క మార్గాన్ని ఏమండి ఉన్నట్లు యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ బోధలు, ఆ మాటలే చెప్పుతూ వారు కూడా అటువంటి స్థితిని కలిగి ఉంటే నిజంగా అటువంటి సంఘాల్లో ఉన్న ఏమండి ఏ ఒక్క పరిశుద్ధ విశ్వాసులైనా వారు ధన్యులని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసయా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, మా ఈ ఛానల్ ద్వారా సత్యవాక్యాన్ని సరిగ్గా అయా విభజించడానికి, మా ఆత్మీయులకు తెలియపరచడానికి కడవరి దినాల్లో దేవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అయా ఇగో మరి దర్శనాన్ని బట్టి, భారాన్ని బట్టి, ఈ ఏర్పాటు అయా ఇగో చక్కని ఈ మీ నడిపింపును బట్టి అయా మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో శ్రద్ధతో నీ మాటలు వింటున్నటువంటి మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి ప్రభా. ఇగో నాయన మత సంబంధించినటువంటి బోధల్లో వారు ఉన్నారా, లేక అయా నీ మాటలను అయా బోధించేటటువంటి అయా దైవ మార్గానికి సంబంధించిన అయా సంఘాలలో వారు ఉన్నారు. వారిని వారు పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని దేవా నీ మాటలను బోధించి ఆ బోధల ప్రకారంగా, మాటల ప్రకారంగా అయా మాదిరికరమైనటువంటి సేవకుల సహవాసాలు, సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ తద్వారా అయా నీ చేత గొప్పగా దీవించబడే ఆ గొప్ప ఆత్మీయతలోనికి అయా ఇగోనైనా మా ఆత్మీయులందరినీ మీరు నడిపించండి దేవా. ఎవరు మత సంబంధించినటువంటి పక్షముగా పనిచేస్తున్నారో, ఎవరు అయా నీ మార్గము అయా పక్షముగా పనిచేస్తూ ఉన్నారో ప్రభా, దాన్ని గుర్తించి గ్రహించగలిగిన వివేచన మా ఆత్మీయులందరికీ దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైన ఆపావాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరుతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.